నిర్మల్ అంటేనే చారిత్రాత్మకమైన కట్టడాలకు నిలయం. చిత్రకారులు కోటలు ఉండడమే కాదు, అద్భుతమైన చర్చి నిర్మాణం కూడా ఉంది. సహజంగా చర్చ్ అంటే కేవలం క్రైస్తవులకు సంబంధించింది అనుకుంటాం. కానీ ఆకారం మసీదు మాదిరి లోపల హిందువులు చేసే యాగశాలగా కనిపిస్తోంది. ఇక గర్భగుడిలోకి వెళ్తే మాత్రమే చర్చిలాగా కనిపిస్తోంది. సుమారు 100 ఏళ్ల చరిత్ర గల చర్చి విశేషాలు ఇంకెన్నో. ఇక్కడ కోటలు, బురుజులే కాదు, దేవాలయాలను సైతం కళాత్మకంగా నిర్మించడం ఇక్కడి విశిష్టత. నిర్మల్ జిల్లా కేంద్రం గాజులపేట శివారు ప్రాంతంలో సుమారు 16 ఎకరాల సువిశాల మైదానంలో అద్భుతమైన నిర్మాణ రీతితో చర్చి బాసిల్లుతోంది. దక్షిణ ఇండియా క్రీస్తు సంఘం ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఈ చర్చికి 100 ఏళ్ల చరిత్ర ఉంది. అత్యంత పురాతనమైన చర్చిగా పేరుగావించిన ఈ చర్చిని 1925లో మొదలుపెట్టి 1930లో పూర్తి చేశారు. అప్పట్లో తెలంగాణ వ్యాప్తంగా మెదక్లో ఒకే ఒక్క చర్చి ఉండడంతో మద్రాసు ప్రాంతానికి చెందిన అప్పదొరై అనే క్రైస్తవ మత బోధకుడు దేవుని వాక్యాలు ప్రజలకు చేరవేయడానికి నిర్మల్ ప్రాంతానికి వచ్చాడు. ఇక్కడి ప్రశాంత వాతావరణం చర్చి ఏర్పాటుకు అనుకూలంగా ఉండడంతో చర్చి నిర్మాణానికి పూనుకున్నారు. 1925లో మొదలుపెట్టిన ఈ చర్చి సుమారు 5 ఏళ్ల పాటు నిర్మాణం జరిగి 1930లో ప్రతిష్ఠించుకోవడం జరిగింది. నిర్మల్ అంటేనే ఓ చరిత్ర. ఇందులో ఎన్నో చరిత్ర కట్టడాలు ఉన్నాయి. అందులో భాగంగానే నిర్మల్లో చర్చ్ కూడా ఇక్కడ ఒక చరిత్ర ఉంది. ఈ నిర్మాణం చేపట్టి 100 సంవత్సరాలు అవుతుంది. ఈ నిర్మించిన గుడి ఇప్పటికీ కూడా గత సంవత్సరం నిర్మించినట్టే వింటుంది. అయితే ఈ చర్చి మాత్రం అన్ని రకాల కంటే విధంగా ఉంటుంది. ఎందుకంటే సర్వమత సమ్మేళనం లేక 3 గుళ్ళలాగా కనిపిస్తాయి. బయటకు వెళ్ళి చూస్తే మినార్ లాగా, లోపలికి వస్తే దేవాలయంగా, గర్భగుడిలోకి వస్తే మాత్రమే చర్చ్ లాగా కనిపిస్తుంది. అప్పటి వరకు ఇది ఏ దేవాలయం కూడా తెలియని పరిస్థితి ఉంటుంది. అటువంటి నిర్మాణాన్ని చేపట్టినారు. ఈ 100 సంవత్సరాలు అవుతున్న ఈ నిర్మాణాన్ని. అయితే ఇక్కడ ఉన్న శిల్వ యేసు యొక్క రూపము అప్పటి టెక్నాలజీ తోటి తెచ్చిన గ్లాస్ తోటి ఉన్నది. అది లండన్ నుంచి తెచ్చిండ్రు. అది కేవలం సూర్యరశ్మికి మాత్రమే, సూర్యుడు పడితేనే వెళ్తురు వస్తుంది. నువ్వు ఎన్ని లైట్లు వేసినా అవి బయటకు మాత్రం వెళ్తురు రాదు. అటువంటి నిర్మాణంతో ఉన్నది. ఇక్కడ ప్రతి ఒక్కటి ఇక్కడ నిర్మాణాన్ని విశిష్టత ఉన్నది. దూరంకి వెళ్ళి చూస్తే మినార్లు కనిపిస్తాయి. అన్ని 4 మినార్లు. ఎవరైనా చూస్తే ఇది అప్పుడు నైజాము కాలంలో కట్టింది కాబట్టి ఇది మసీదులో కనబడుతుంది. లోపలికి వస్తే వేదాలు చదువుకోవడానికి వీలుగా ఉండే మందిరాల లెక్క, హిందూ మందిరం లెక్క ఉంటుంది. లోపల మాత్రమే ఈ శిల్వ ఉంటుంది. ఆ శిల్వ కూడా దానికి ఎంతో ప్రత్యేకత ఉంది. కేవలం సాయంత్రం 4 గంటలకు మాత్రం ఇది LED లైట్ కంటే ఎక్కువ వెలుతురు ఇస్తుంది. అసలు విశిష్టత గల ఈ నిర్మల్ పట్టణంలో గాజులు పెట్టినందు ఉన్నది. ఇక చర్చి నిర్మాణ విషయానికి వస్తే దేశంలో మరెక్కడా లేని విధంగా దూరం నుంచి చూడగా పెద్ద పెద్ద మినార్లతో మసీదును తలపిస్తుంది. ఇక లోపలి నుండి చూస్తే హిందూ ఆలయం గోచరిస్తుంది. ఇంకా లోనికి వెళ్తే క్రైస్తవ ప్రార్థన మందిరం వలె కనిపిస్తుంది. ఇలా 3 మతాలకు సూచికగా నిర్మించడంతో సర్వమత సమ్మేళనంగా ఇక్కడ ప్రజలు భావిస్తారు. మతపరమైన భావన లేకుండా అందరూ చర్చిని సందర్శిస్తారు. గర్భాలయంలో ఏర్పాటు చేసిన కిటికీలపై క్రీస్తు చరిత్ర ముఖ్య ఘట్టాలను రంగు అద్దాలతో ఏర్పాటు చేశారు. సాయంత్రం వేళ సూర్యకాంతితో అద్భుతమైన చిత్రాలు ఆవిష్కృతమవుతాయి. ఆ అద్దాలు సూర్యకిరణాలతో మాత్రమే కనిపించడం ఇక్కడి విశేషం. మరి చర్చు విశిష్టత గురించి తెలియజేయాలంటే మరి ఇది 1924వ సంవత్సరంలో మరి అప్పాదొరై అనేటటువంటి ఒక మిషనరీ చెన్నై నుంచి మరి ఈ ప్రాంతానికి రావడం జరిగింది. మరి దీనికి పూర్వము మరి మెదక్ మహాదేవాలయము సంబంధించినటువంటి పాసినేట్ దొర గారు మరి అక్కడ ప్రారంభించినటువంటి ఆ యొక్క మహాదేవాలయాన్ని మరి ఒక స్ఫూర్తిగా తీసుకొని మరి అప్పాదొరై గారు కూడా మరి ఇక్కడ ఈ ప్రాంతంలో, అంటే ఇది చాలా మారుమూల ప్రాంతము, ఇక్కడ ఎటువంటి క్రైస్తవులు అనేటటువంటిది కానీ మరి ఎటువంటిది కానీ ఇక్కడ లేనటువంటి స్థితిలో మరి ఒక క్రైస్తవత్వాన్ని ఇక్కడ పెంపొందింపజేయాలి. మరి వారికి దేవుని యొక్క యేసు ప్రభుల యొక్క కరుణామయం యొక్క వచనాలను మరి యొక్క సూక్తులను తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో ఒక మంచి దేవాలయాన్ని నిర్మించాలనే ఉద్దేశంతో వారు ఇక్కడికి రావడం జరిగింది. సర్వ మతాలకు అతీతంగా వెలుగొందుతున్న ఈ చర్చ్ అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారు. పేదల పిల్లలకు హాస్టల్ వసతులతో విద్యను అందించడం, చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు ఉచిత వైద్యాన్ని అందించడంతో పాటు పలు సేవా కార్యక్రమాల్లో భాగస్వామి అయింది. ఇంతటి ఘన చరిత్ర గల చర్చ్ ఇప్పటికీ చెక్కు చెదరకుండా 100 ఏళ్ల చరిత్రకు ప్రత్యేకగా నిలిచింది. చిన్న చిన్న మరమ్మతులు, పెరిగిన సందర్శకుల కోసం సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగినప్పటికీ అత్యంత ప్రతిష్టంగా ఉంది. నిర్మల్ జిల్లాలో ఇప్పటికీ 400 ఏళ్ల చరిత్ర కలిగిన ఆధారాలు కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇంగ్లాండ్ ఆర్కిటెక్ట్ ఇంజనీర్లతో చర్చి నిర్మాణం చేపట్టినట్లు స్థానికులు వెల్లడించారు.